కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. వెనుకబడిన తరగతుల సంక్షేమానికి ప్రతి బడ్జెట్లో 20,000 కోట్లు ఖర్చు పెడతామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఇప్పటికైనా బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. బీసీ సబ్ ప్లాన్ వెంటనే అమలు చేయాలని అంటున్న మాజీ మంత్రి హరీష్ రావుతో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. బీసీ సబ్ ప్లాన్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గన్ పార్క్ వద్ద ప్లకార్డ్స్తో నిరసన తెలియజేశారు. ప్లకార్డ్స్తో గన్ పార్క్ వద్ద నుంచి అసెంబ్లీకి బయలుదేరారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ముఖ్యంగా బీసీ సబ్ ప్లాన్ అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. బీసీ కార్పొరేషన్లకు నిధులు విడుదల చేయకుండా కార్పొరేషన్లను నామమాత్రం చేసింది ఈ ప్రభుత్వం. బీసీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బుల విషయంలో కానీ, యాదవులకు గొర్రె పిల్లలు ఇచ్చే విషయంలో, మత్స్యకారులకు చేప పిల్లలు ఇచ్చే విషయంలో ఈ ప్రభుత్వ తీర్ల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఈరోజు వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది. బీసీలకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో బీసీ సబ్ ప్లాన్ ప్రతి సంవత్సరం కూడా 20,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లకు పైగా అవుతుంది. బీసీలకు ఇచ్చినటువంటి సబ్ ప్లాన్ విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేస్తుంది. అందుకు మేము ఈరోజు గన్ పార్క్ వద్ద నిరసన తెలియజేశామని చెప్తున్నారు మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. వీడియో జర్నలిస్ట్ అమర్తో సైదులు రాజు న్యూస్ అసెంబ్లీ నుంచి.